టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగుతూ ఈరోజు మాదిగల మీద దాడులు చేస్తూ మాదిగలు అడ్డొచ్చిన వాళ్ళు చంపేస్తూ ఈరోజు గందరగోళంగా సృష్టిస్తూ ఉన్నారు. ఎందువల్లంటే మాదిగలు ఏ ప్రభుత్వం వస్తే సేఫ్టీ ఉందో ఒక్కసారి మా అందరం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఎన్డీఏ కూటమిలో ఉండే అన్ని పార్టీలకు కూడా మాదిగలు ఓట్లు వేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి మాదిగలు ఎంతో కష్టపడ్డారు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ కోసం కట్టుబడి ఉండాలనే విధంగా ఈరోజు మాదిగలు కంకణం కట్టుకొని చంద్రబాబుని ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా కూడా మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మాదిగ పల్లెల్లో కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందనే విధంగా ఈరోజు మాదిగలందరూ కూడా తెలుగుదేశం అధికారం రావడానికి చాలా కృషి చేశారు. అందువలన మాదిగల మీద జరుగుతున్న దాడిని అదేవిధంగా కర్నూలులో రమేష్ అనే వ్యక్తి మీద కిరాతకంగా ట్రాక్టర్ కింద తొక్కేసి రాడ్లతో కొట్టి చంపడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వాలు మేనవేషాలు వేస్తూ ఉన్నాయి. ఎందువల్లంటే ఈరోజు ఎస్సీ ఎస్టీల మీద మళ్ళా ఇంతవరకు ఎప్పుడు జరుగుతున్న దాడులు అదేవిధంగా ఇప్పుడు మళ్ళా పునరావృతం అయినాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీల మీద దాడులు జరగకుండా ఉండాలంటే ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక కోర్టు ఒకటి ఏర్పాటు చేయాలి. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఆ కోర్టు ద్వారానే ఎస్సీ ఎస్టీలకు జరిగే అన్యాయాలని ఆ కోర్టు ద్వారానే 6 నెలల లోపలే వాళ్ళకి శిక్ష పడే విధంగా ఆ ప్రత్యేక కోర్టు చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు దాడి చేస్తే అది ఎప్పుడో 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు కోర్టులో తేలుతుంది అనే విధంగా ఈరోజు ఈ నిందితులకు భయం లేకుండా పోయింది. అందువలన ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఆ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగిన కేసులో 6 నెలల లోపలే శిక్ష పడే విధంగా ఒక జీవో తీసుకొచ్చి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే ఈ దళితుల మీద దాడులు ఆగుతాయని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గతంలో దళితుల మీద దాడులు జరిగేది, ఈ మధ్యకాలంలో కొంత ఆగినాయి. మళ్ళీ అదేవిధంగా పునరావృతం అయ్యి ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఓన్లీ మాదిగల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. మాదిగలు ప్రశ్నిస్తారనే విధంగా మాదిగల మీద ఎక్కువ దాడులు జరిగి మాదిగలనే ఎక్కువ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అందువలన దీన్ని ఏమాత్రం కూడా జరగకపోతే తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేసి ప్రత్యేక కోర్టు పెట్టే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పలాల శ్రీనివాసులు, మాదిగా మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లాలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. కర్నూలులో జరిగిన టి రమేష్ మాదిగని అతి దారుణంగా కిరాతకంగా చంపారు. ఎందువలనంటే మాదిగలు మధ్యస్థానికి ఏదైనా అవసరమయ్యి మాకు సాయం చేయమని అడిగితే వాళ్ళకి సాయం చేసిన దానికి చంపేస్తారా? మరి అంత దారుణమా? ప్రభుత్వం ఏం చేస్తుంది? కూటమి ప్రభుత్వానికి అందరూ మాదిగలు ఓట్లేసి కష్టపడి గెలిపించిన విధంగానే ఈరోజు మాదిగల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది పూర్తిగా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరికొవరికి ఆర్థికంగా బలపడడానికి వాళ్ళకి సాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఇంతవరకు వాళ్ళ మీద ఏమాత్రం కూడా యాక్షన్ తీసుకోకుండా ఏమాత్రం వాళ్ళని పట్టించుకోకుండా ఒక దళితుల్ని ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నా చేసినా కానీ ఇంతవరకు పట్టించుకొని వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే ఎంత ధీమాగా ఉందో ప్రభుత్వం అది మాకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మాదిగలు ఎంతో కష్టపడి గెలిపించి చేసినందుకు మాకు ఈ విధంగా చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మాదిగల మీద కొద్దిగా మాదిగల మీద కొంత చిత్తశుద్ధి చూపించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇప్పుడు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించవలసిందిగా ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి మాదిగల అన్ని సంఘాల జేఏసీ కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. కర్నూలు జిల్లాలో